స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి కేటాయించిన గుర్తును రాత్రికి రాత్రే మార్చడం తంగెలపల్లి మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలుత బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న అంకారపు రవీందర్ కు ఉంగరం గుర్తు కేటాయించగా ఆ గుర్తును అకస్మాత్తుగా మార్చి కత్తెరగా మార్చడం వివాదానికి దారితీసింది. ఈ చర్య వెనుక అధికార పార్టీ పథకం ఉందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి కేటాయించిన గుర్తును ఇలా రాత్రికి రాత్రే మారుస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది తమపై స్పష్టమైన అన్యాయమని రవీందర్ వాపోయారు. ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి తగిన దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఓటర్ దేవుళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు చేసుకుంటూ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను తంగెలపల్లి గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. నిన్న గ్రామ పంచాయతీ రిటర్నింగ్ అధికారులు 5 గంటలకు నన్ను గ్రామ పంచాయతీకి రమ్మని మా సమక్షంలోనే అందరి సమక్షంలో 6 పోటీ చేస్తున్నాము. 6 సమక్షంలోనే గుర్తులు కేటాయించి అందరి సంతకాలు తీసుకొని ఆ గ్రామ పంచాయతీ గోడకు అతికించడం జరిగింది. అందులో నేను నా గుర్తు మొదట ఉంగరం గుర్తు కేటాయించి తర్వాత అర్ధరాత్రి మాకు తెలియకుండానే మా సంతకాలు లేకుండానే అధికార పార్టీ నాయకులు వాళ్ళ పెద్ద నాయకుల దగ్గరకు పోయి కాంగ్రెస్ నాయకుల దగ్గరకు పోయి నా గుర్తును రాకుండా చేసినారు. రెండో గుర్తుగా మార్చినారు. వాళ్ళకి ఏం లాభం వస్తుందో నాకు ఏం నష్టం వస్తుందో వాళ్ళకే తెలియాలి. వాళ్ళకి ఖచ్చితంగా తాత్కాలికంగా సంతోషపడవచ్చు. ఈ 2 రోజులు వారు తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మేము గెలుస్తున్నామని ఆశతో ఆలోచనతో వారు ఎట్లా అయినా ఇతన్ని అనగదొక్కాలే అని ఒక దృఢ సంకల్పంతో వారు ఈ దొంగ నాటకాలు ఆడి మమ్మలను ఇట్లా నర్వస్ చేయడానికి ఈ పన్నాగం పన్నారు. వారి ఆటలు సాగం ఇప్పుడు చూపిస్తాము. ఎందుకంటే రవి అంటే ఎవరో కాదు, రవి అంటే ప్రతి గ్రామ పంచాయతీ గోడ మీద కనబడతాడు. రవి అంటే ప్రతి రోడ్డు ఏ రోడ్డుకైనా రవి కనబడతాడు, ఏ ట్యాంక్కైనా రవి కనబడతాడు, ఏ గుడికైనా రవి కనబడతాడు, ఏ బడికైనా రవి కనబడతాడు, ఏ నల్లాలు ఇప్పితే రవి కనబడతాడు. ఇవన్నీ వాళ్ళకి తెలియదా? నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదో మీరు నాకు తాత్కాలికంగా మీరు నన్ను విమర్శిస్తే నడవది. దయచేసి మీరు ఇది పద్ధతి మార్చుకొని మీ సంగతి మాకు తెలుసు, మీరు చేసిన అన్యాయాలు తెలుసు, మీ అక్రమాలు తెలుసు, మీ బర్రె సంగతి తెలుసు, మీకు ఏమేం చేసారో మీ దున్నపోతు సంగతి అన్నీ తెలుసు మాకు. ఇవన్నీ మేము పేరు మీ అందరు మీ బట్ట బయలు చెప్తాం. మేము ఏమనుకుంటారో మీరు దయచేసి మీరు ప్రజలారా అర్థం చేసుకోండి. నేను నా గుణం ఏంటంటుందో నా 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 మనస్తత్వం ఏంటో మీ అందరికీ తెలుసు. నేను ఎవ్వరికి హాని చేయలేదు, హాని తలపెట్టలేదు. నేను నా ఎవ్వరి ఆస్తులు కూడా ఎవరికి గుంజుకోలేదు, ఎవరి ముఖం ఎవరిని కూడా నేను కించపరచలేదు. దయచేసి ఆలోచించండి ప్రజలారా. నా గుర్తు కత్తెర గుర్తు, దీన్ని మరొకండి కత్తెర 2వ నంబర్ గుర్తు. దయచేసి గుర్తుపై ఓటు వేసి మీరు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తే మీ రుణం తీర్చుకుంటే 5 ఏళ్ళు మీకు సేవ చేస్తాను. ఎందుకంటే ఓటు అనేది దయచేసి ప్రజలారా, ఓటు అనేది మన బిడ్డ లాంటిది, మన కన్న బిడ్డ లాంటిది. మన కన్న బిడ్డకు మనం పెళ్లి చేసే టైంలో మనం ఎన్ని ఆలోచిస్తాం. మనం పెళ్లి చేసుకునే అబ్బాయిని గురించి మనం ఎన్ని రకాలు ఆలోచిస్తాం. ఈ అబ్బాయి మంచివాడైనా, ఈ అబ్బాయి గుణగాలు మంచివాడైనా, మన చుట్టుపక్కల 4-5 ఇళ్ళని తెలుసుకొని మంచిగా ఉన్నప్పుడే మనం అతనికి మనం పిల్లని జరుగుతుంది. ఇది కూడా అంతే. తల్లిదండ్రుల చాలా ఆలోచించండి. మీరు నన్ను నా గుణగణాలు తెలుసుకోండి. ఇంకా 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 అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళ గుణగణాలు తెలుసుకోండి. అన్నీ తెలుసుకొని ఓటేయండి. దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి ప్రజలారా. మీరు ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకంటే మీరు ఇదివరకు మనం మోసపోయినాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. కులం బంగారం అన్నది, 2500 యువతులకు ఇస్తా అన్నది, 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నది, అందరికీ ఎన్నో అన్ని పండాగాలు పలికింది. ఒక్క హామీ నెరవేరకుండా చేసి వీళ్ళు కూడా అంతే. ఈ లోకల్ నాయకులు కూడా అంతే. ఏ పని చేయరు, వారి స్వార్థమేగా తప్ప ఏం చేయరు. నేను గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను, వాళ్ళు గెలిస్తే వాళ్ళు మాత్రమే అభివృద్ధి అవుతారు. వాళ్ళు ఆస్తులు పెంచుకుంటారు. వాళ్ళు ఈ పదవిని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటూ ప్రభుత్వ భూములు కొల్లగొడుతూ ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ వీళ్ళు పెద్ద అవుతారు తప్ప వీళ్ళు గ్రామానికి సేవ చేయరు. గ్రామానికి సేవ అయ్యే ఆలోచన లేదు వాళ్ళకు. గ్రామానికి సేవ చేస్తే వాళ్ళు అట్లా కార్ల బీర్లు అట్లా పెద్ద షో పుటప్ చేయరు. నేను సేవ చేస్తాను, ముందుకుంటాను. నేను ఎన్ని గ్రామానికి ఎంత చేసినా మీ అందరికీ తెలుసు ప్రజలారా. మీకు తెలియంది కాదు, కొన్ని చేయలేకపోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం ఇవ్వండి. అన్ని రకాలుగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను.
అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా పథకాలు నేను కొనసాగిస్తాను సందర్భంగా తెలియజేస్తూ వారికి ఒకటే హెచ్చరిక, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు మా అంటే ఇది తాత్కాలికంగా మీకు సంతోషం కలగవచ్చు, మీరు ఇది చాలా ఫ్యూచర్లో మీరు చూస్తారు. నా గెలుపు గెలిపే మీ ఓటమే మీ ఓటమి నేను చూడండి, నేను నాకు నిద్రపోను. నేను ఖచ్చితంగా మీరు అనుకుంటారు మీరు ఓటుకు డబ్బులు ఇచ్చి కొందాం అంటారు ఓటాలను, కానీ ఎవ్వరు కూడా ఓటు డబ్బుకు లొంగే ప్రసక్తే లేదు. మీ మంచితనానికి వాళ్ళు మాకు ఓటేస్తారు, మేము చేసిన పనులకు మాకు ఓటేస్తారు, మేము చేసిన సంక్షేమానికి మాకు ఓటేస్తారు, మా మంచితనానికి ఓటేస్తారు. దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి, ఈ అన్యాయాన్ని గమనించండి. అధికారులను బలి పశువులా చేశారు వీళ్ళు. అర్ధరాత్రి అంటే మా సంతకాలు తీసుకోకుండా గుర్తులు అర్ధరాత్రి 12 గంటల అర్ధరాత్రి దాటి మీద వాటి మా సంతకాలు లేదు, ఏం లేవు. అయినా మేము భయపడం. కత్తెర గుర్తు వచ్చినా ఏముంది అలా మాకేమన్నా సిగ్గా కత్తెర గుర్తు వస్తే మాకేమైనా భయమా? అందరు మా నాయకులు అందరు ఉన్నారు, మా నాయకులు అందరూ ఒక్కొక్క గల్లీలు తిరుక్కుంటూ మీ చేసిన తతంగాన్ని అంత బట్ట బయలు చేద్దాం. మీరు జాగ్రత్త, ఏమనుకుంటారో మీరు డబ్బుతో గెలవాలని చూస్తున్నారు, డబ్బులు ఎప్పుడు పనికి రావు. నిన్న సాయంత్రం అధికారులు ఈ పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థుల సమక్షంలో గుర్తులు కేటాయించిన తర్వాత అభ్యర్థులతో సంతకాలు తీసుకొని వెళ్ళినటువంటి అధికారులు మరి మా అభ్యర్థి అయినటువంటి అంకార ప్రవీణ్ గారికి ఉంగరం గుర్తు కేటాయించి మిగతా అభ్యర్థులకు వేరే గుర్తులు కేటాయించి సంతకాలు తీసుకొని బోర్డు మీద అంటేసినటువంటి అధికారులు మరి రాత్రి 11:30-12 గంటలకు అదే గ్రామ పంచాయతీ గోడ మీద మరి నిబంధనలకు విరుద్ధంగా వారు తప్పు చేసి ఈరోజు గుర్తును మార్చుతున్నట్టు ఒకటి ప్రకటన చేయడం జరిగింది. మరి అర్ధరాత్రి పూట చేసిన ఈ తప్పు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల జరిగిందా, లేకపోతే అధికారులు చేస్తున్న తప్పిదాల జరిగిందా ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు వివరిస్తున్నాం. మరి ఏదో ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించి అంకార ప్రవి అంటే ప్రజల మనిషి, మరి ఆయన తప్పకుండా గెలుస్తుంది కాబట్టి ఈ గుర్తు అటు ఇటు చేస్తే ఏమన్నా అవుతుంది కావచ్చని ఒక చావు ఆశ ఉంటుంది ఒక లాస్ట్కు. అటువంటి ఆశతోని ఎదుటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దిప్పుడు కళ్ళెం ఆశతోని వాళ్ళు ఇవాళ ఈ గుర్తు మార్పు చేశారు. ఏదైనా కానీ ప్రజల హృదయాల్లో ఉన్నాడు అంకార ప్రవీణ్ గారు, ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మేమంతా ఉన్నాం. ఇట్టి పరిస్థితుల్లో ఈ తంగలపల్లి మేజర్ గ్రామ పంచాయతీని మరి బీఆర్ఎస్ పార్టీ అంకార ప్రవీణ్ గారు కైవసం చేసుకుంటారు. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్ని రకాల చేసినా ఇంకో గుర్తు కేటాయించినా ఇంకా రేపచ్చి ఇంకో గుర్తు కేటాయించినా అదే గుర్తుతో పోతాం, అదే గుర్తుతో విజయం సాధిస్తాం. తంగలపల్లి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలను ఒకసారి ఆలోచించండి. ఇది ఎప్పుడు చేసే ప్రజలకు ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది, మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మంచిగా ఆలోచన చేయండి. అంకార ప్రవీణ్ గారు గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి. ఆయన కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గుర్తులు నిన్న సాయంత్రం కేటాయించి రాత్రికి రాత్రే అర్ధరాత్రి 12 గంటలకు మళ్ళా గుర్తులు చేంజ్ చేయడం చాలా శోచనీయం. మరి గతంలో పోటీ చేసినప్పుడు అదే క్యాండిడేట్లు మరి అంకారపు అనే పేరును ఫస్ట్ వచ్చింది వాళ్ళకి తెలియదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు వెనకాల ఎందుకు పోతుందో మరి వారు తెలియాలని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈ విధంగా మొదటిగానే మరి మీది ఈ సాంకేతికం దేనికని నేను ప్రశ్నిస్తున్నాను. మరి అంకార ప్రవి గారు కేటీఆర్ బలపరిచిన అభ్యర్థి, మేమందరం కలిసికట్టుగా పనిచేసి మరి ఇప్పుడు తనకు కత్తెర గుర్తు వచ్చింది. ఆ కత్తెర గుర్తుపై మంచి మెజార్టీతో గెలిపించి మేమందరం మన తంగలపల్లి గ్రామస్తులందరం టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందరం గెలిపించుకొని తీసుకుపోయి కేటీఆర్కి అప్పచెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకనైనా ప్రశాంత వాతావరణంలో ఈ ఎలక్షన్లు జరగాలని, మరి ఎటువంటి గొడవలకు తావుదు లేకుండా జరగాలని, మరి మీరు ఇటువంటి కుయుక్తులు పాటించద్దని ప్రజలు కూడా మరి ఇప్పుడే గిన్ని కుయుక్తులు చేస్తున్నారు. రేపు 5 ఏళ్ల కాలంలో ఎంతటి కుయుక్తులు పన్నుతారో మీరు ఆలోచించాలి. మరి అంకార ప్రవి గారు ఆల్రెడీ పని చేసి మళ్ళీ నేను ఇంకా డెవలప్ చేస్తానని వస్తున్నారు. వారిపై ఎక్కడికి పోయినా మేమందరం తప్పకుండా వేస్తామని చెప్తున్నారు. ఏ కులం దగ్గరికి పోయినా మేము గత 4 రోజుల నుంచి తిరుగుతున్నాము. మంచి బ్రహ్మాండమైన ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఈ స్పందనని ఇదేవి కొనసాగించి మంచి మేయర్ తోటి గెలిపించుకుంటామని మరి ప్రజలందరికీ కత్తెర